నోట్ దిస్ పాయింట్. దేవుని యొక్క వాక్యము ఎవరికి వచ్చిందో వారు ఎవరండి? వాళ్ళు? మీకు అర్థమైంది ఏమైనది? దేవుడండి. దైవ సేవకుడు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ గాడ్. నువ్వు ఒక చిన్న దేవుడు. వాక్యం నీ నోట ఉంటే నువ్వు ఒక చిన్న దేవుడు. మీ ఇంటికి వాక్యం నీ నోట ఉంటే నీ ఫ్రెండ్కి నువ్వు చిన్న దేవుడివి, నెక్స్ట్ గాడ్వి. అవునండి, దైవ సేవకునికి ఆ విలువ ఇవ్వాలి. అర్థమవుతుంది. ఎందుకు అంటే యేసుప్రభు వచ్చి నేరుగా మీ ముందు నిల్చొని మాట్లాడట్లేడు కదా. ఆయన చూసి మనం బ్రతకలేం కదా. కాబట్టి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పేరే దాసుడు. ఆయన మాట్లాడతాడు. ఆయన దైవ హృదయములో ఉన్న విషయాలు తీసి రంగరించి మీకు చెబుతాడు. ఆ గడియకు ఆయన నీకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ గడియకు ఆయన నీకు దేవదూత. లోబడాలి ఆయనకి, ఖచ్చితంగా లోబడాలి. ఆయన చెప్పినవి అసలు ఆయనకి అప్పగించుకోండి అని ఉంది వాక్యం కదా అండి. ఆయన దేవుడికి మొదటిసారి, రెండవది దేవుని దాసుడు కూడా అప్పగించుకోవాలట. 8:5 అనుకుంటా, 2 కొరింథీ 8:5 చదువుతారా? ఇది యుగాక మొదట ఎవరికండి? అది మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన వాక్యం చెబుతున్నటువంటి మాకు, అంటే దేవుని సేవకులకు ఏం చేసుకోవాలా? విశ్వాసులైన సంఘస్థులు అందరూ ఏం చేశారంటే తమ్మును తామే ఎవరెవరికి అప్పగించుకున్నారు చెప్పండి. ఇప్పుడు మొదట ఎవరికి, తర్వాత ఎవరికి? సేవకునికి. పౌలు ఆశ్చర్యపోయి కింద అంటాడు, మీరు ఎంత పని చేస్తారని, ఇలాగే గొప్పోళ్ళు అయిపోతారని. ఆహా సంఘమా, మీరు చాలా గొప్పోళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే మొదట దేవుని యొక్క వాక్యానికి, ఆ తర్వాత వాక్యము పంపించబడిన దేవుని సేవకునికి అప్పగించుకుంటారో వారు ధన్యులు. సేవకుడికి లోబడాలి. ఎందుకంటే సేవకుడు సినిమా స్టోరీ చెప్తాడు, ఆడికి లోబడక్కర్లే. ఆడు మనలాంటి పనికి మళ్ళీ అవుతాడు. సేవకుడు ఈ మాటలు మాత్రమే చెప్పినప్పుడు అవి దేవునివి. ఆడు దేవుడు ఆ పూట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడికి లేఖనం వచ్చానో, ఎవడికి వాక్యం వచ్చానో వారు దైవములని నేను చెప్పలేదా అన్నాడు. అంతెందుకు డైరెక్ట్ చెప్పాడు మోషే, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, అహరోనుకు నువ్వేం చేయి? దేవుడిగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.